శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 22వ తారీఖు జూన్ నెల సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నటువంటి బుధగ్రహ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకునే ప్రయత్నంలో మరి ఎప్పుడూ కూడా ఈ బుధగ్రహం సుమారుగా ఒక 40 రోజులు, మ్యాక్సిమం 20 రోజులు, 15 రోజులు కూడా ఒక రాశి నుంచి ఒక మారిన సందర్భాలు ఉన్నాయి. అయితే అతి రేరుగా 69 రోజుల పాటు ఒకే రాశిలో ఉండడం అన్నది ఎప్పుడో కానీ ఈ విధంగా జరగదు, కానీ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. సో దీని కారణం ఏంటంటే ఇదే రాశిలో ఈ బుధుడు వక్రగమనం పొందడం, మళ్ళా రుజు మార్గంలోకి రావడం, ఈ చర్యల్లో మరి ఈ గ్రహం కొద్ది రోజులు అతి వేగంగాను, కొన్ని రోజులు అతి నెమ్మదిగాను ఈ విధంగా సంచరించడం వల్ల ఎక్కువగా దీని ప్రభావం కంపల్సరిగా వివిధ రాశుల వారి మీద ఏదో విధంగా కనబడడం జరుగుతూ ఉంటుంది. అయితే 22 జూన్న ప్రవేశించినటువంటి ఈ బుధగ్రహం ఆగస్టు 30వ తారీఖు వరకు అదే రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే జూలై 18 నుంచి ఆగస్టు 11 మధ్యలో వక్రగమనం పొందుతుంటమాట. వక్రగమనం పొందడం మళ్ళీ ఇంచుమించుగా 24 రోజులు వక్రగతిలో ఉండి మళ్ళీ రుజు మార్గంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా బుధుడు ఇండివిజువల్గా స్వతంత్రంగా తన ఫలితాన్ని ఇవ్వడం, శుభులతో కలిస్తే శుభ ఫలితాన్ని, పాపులతో కలిస్తే పాప ఫలితాన్ని ఇస్తాడు. లేనప్పుడు న్యూట్రల్గా బుధుడు తన ఫలితాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇదే రాశిలో మనకి జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు కూడా రవితో కలిసి సంచరించడం వల్ల ఇది కొంతమందికి బుధాదిత్య యోగం గాను, కొంతమందికి నిపుణ యోగం గాను, మరి కొంతమందికి ధర్మ కర్మాధిపతి యోగం గాను, కొంతమందికి వివిధ ధనయోగాలు కూడా ఏర్పడుతుంటాయి. కేంద్ర కోణాధిపతులుగా ఒకలాగా, భాగ్య రాజ్యాధిపతులుగా ఒకలాగా ఈ విధంగా వివిధ రాశుల వారి మీద ఈ బుధాదిత్య యోగ ప్రభావం కూడా రావడం జరుగుతుంటుంది. సో ఇవన్నీ కూడా మనకి 69 రోజుల పాటు ఈ బుధుడు కర్కాటక రాశిలో సంచరించే సమయం ఎవరికి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా బుధుడు వ్యాపారకారకుడు, వ్యాపారస్తులకి, విద్యార్థులకి విద్యాకారకుడుగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా జాతకంలో బుధుడు బలంగా ఉంటే వాళ్ళు అటు విద్యలోనూ, అటు వ్యాపారంలోనూ, ధన సంపాదనలోనూ, అలాగే భూములు, స్థిరాస్తులు సంపాదించడంలో కూడా చాలా బలమైనటువంటి నిర్ణయాలు, ఆశయాలు, ఆలోచనలు ఈ బుధుడు జాతకంలో ఉండడం వల్ల వారికి కలగడం జరుగుతూ ఉంటుంది. జీవితంలో సులభంగా డబ్బు సంపాదించాలంటే బుధగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసిందే. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి బుధగ్రహ సంచార ఫలితాలు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి బుధుడు అత్యంత సన్నిహితుడు, మిత్రుడు. తృతీయాధిపతిగా స్నేహితులకి, అన్నదమ్ములకి, మేనమామలకి కారణమవుతూ ఉంటాడు. అలాగే వ్యయాధిపతిగా విదేశ ప్రయాణాలకి, దూర ప్రాంతంలో స్థిరపడడానికి కారణమవుతుంటాడు ఈ బుధగ్రహం. అటువంటి బుధుడు ప్రస్తుతం రాశి అందే సంచరిస్తున్నాడు. అంటే చంద్రుడు బుధుడు కలిసి ఉంటే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితం ఇప్పుడు ఈ రాశి వారికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మనీ రొటేషను చాలా పెరుగుతూ ఉంటుంది. వివిధ మార్గాల ద్వారా ధన సంపాదన కలుగుతూ ఉంటుంది. ఎక్కువగా ప్రయాణాలు చేయడం జరుగుతుంటుంది. ఆ ప్రయాణం చేయడంలో కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త అవకాశాలు కూడా జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ బుధుడు పైన శని యొక్క కోణ దృష్టి ఉన్నది. ఏదన్నా జాతకుడు వ్యాపారం చేయాలంటే, ఉద్యోగం చేయాలన్నా శని అనుగ్రహం కంపల్సరిగా ఉండాలి. అటువంటి శని భగవానుడు భాగ్యస్థానంలో ఉంటూ మరి
ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి బుధుడి పైన కోణ దృష్టి, అంటే 2 గ్రహాల మధ్య కోణ దృష్టి ఏర్పడినప్పుడు అది వెస్టర్న్ అస్ట్రాలజీ ప్రకారం బాగా కలిసి వస్తుంది. పైపెచ్చు ఈ బుధ శని మిత్రులు అవ్వటం వల్ల కంపల్సరీగా ఈ రాశి వారికి కొత్త వ్యాపార అవకాశాలు రావడం జరుగుతుంది. అది కూడా సొంత ప్రాంతంలో కాకుండా కొద్ది దూర ప్రాంతంలో. కొంతమంది ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఎగుమతి చేయడం, దిగుమతి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఈ సమయంలో మీరు ఏదైనా ఒక రెస్టారెంట్ పెట్టాలన్నా, ఒక వాటర్ సంబంధించిన పరిశ్రమ కానీ, లిక్కర్ పరిశ్రమ కానీ, పాడి పరిశ్రమ కానీ, పాలుకి మిల్క్ సంబంధించింది కానీ, లేదంటే హోటల్స్, హాస్టల్స్ ఇటువంటి ఏమైనా స్థాపించాలన్నా, కొత్తగా హాస్పిటల్ పెట్టాలన్నా కూడా చాలా వరకు ఈ గ్రహస్థితి మీకు సహకరిస్తుంది. అలాగే ఇంచుమించుగా మనకి ఈ జూలై 16 నుంచి ఆగస్టు 16 మధ్యలో రవి కూడా ఇదే స్థానంలో ఉంటాడు. అంటే ధనాధిపతిగా రవి కర్కాటక రాశి సంచరించడం వల్ల చాలా వరకు జాతకుడికి ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రభుత్వ సహకారం పెరుగుతుంది. అలాగే మీరు ప్రతిదానికి ఏదో ప్రయత్నం చేయాలని ఇతరుల మీద ఆధారపడకుండా స్వతంత్రంగానే మీ యొక్క ఆలోచనకు తగ్గట్టుగా మీ ప్రయత్నాలు మీరు చేసుకోవడం వల్ల చాలా వరకు విజయ అవకాశాలు పెరుగుతాయి. మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. అలాగే ఎవరైనా కొందరు అనారోగ్య సమస్యలతో ఉంటే వారు కంపల్సరీగా ఈ సమయంలో మెరుగైన ఆరోగ్యానికి తగిన వైద్య సహకారం కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఏదైనా ఒక పెద్ద సిటీలోనో వేరే ప్రాంతంలోనో ఇటువంటి వైద్యం చేసుకోవడం కానీ, ఏదైనా ప్రకృతి వైద్యశాలలో చేరి అక్కడ వైద్యం చేసుకోవడానికి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా జూలై 18 నుంచి ఆగస్టు 11 మధ్యలో ఈ బుధగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది. ఈ సమయంలో చాలామందికి చాలామందికి ఎవరికైతే కొద్దిగా అనారోగ్య సమస్యలు ఉంటాయో అటువంటివి ఈ సమయంలో బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో మీరు ఏదైనా వైద్య పరీక్ష చేయించుకోవచ్చు. అలాగే విద్యార్థులు ఏదైనా వాళ్ళకి ఇంకా వేరే విద్యాపరంగా అభివృద్ధి చేసుకోవాలన్నా, ఇంకో వేరే కాలేజీలో సీటు కావాలన్నా, కొంతవరకు వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది చాలా వరకు సహకరిస్తూ ఉంటుంది. అంటే గతంలో మీరు ఏదైనా కోల్పోయి ఉన్నా, పోగొట్టుకుని ఉన్న ఒక మిత్రుడో ఒక స్నేహితుడితో ప్రాబ్లమ్స్ ఉన్నా తిరిగి మళ్ళీ వాళ్ళతో సత్సంబంధాల కొరకు ఈ సమయంలో, అంటే జూలై 18 నుంచి ఆగస్టు 11 మధ్యలో మళ్ళీ మీరు ఒకసారి కాంప్రమైజ్ అవ్వటం వల్ల దూరమైనటువంటి మిత్రులు కలుసుకుంటారు. ఏదైనా పోగొట్టుకున్నటువంటి విషయాలు వస్తాయి. అలాగే మీరు ఏదైనా వీసాకి ప్రయత్నం చేసి ఉంటే, అంటే విదేశ వీసా కోసం ప్రయత్నం చేసి ఉంటే ఈ సమయంలో ఇంకొకసారి పునఃప్రయత్నం చేయడం వల్ల ఇంకొకసారి మీరు దాన్ని ప్రయత్నం చేస్తే ఈ వీసా లాంటివి కూడా అటు విద్య కొరకు కానీ వేరే అవసరాలకు కానీ వచ్చే అవకాశం చాలా వరకు బలంగా ఉంటుంది. బట్ ఏదైనా ఈ నెలంతా కూడా ఈ కర్కాటక రాశి నెలంతా ఏముంది, సుమారుగా 69 రోజుల పాటు ఈ బుధుడు కర్కాటక రాశిలో సంచరిస్తాడు. అందులో 24 రోజులు వక్రగమనంలోను, 30 రోజులు బుధాదిత్య యోగంలోనూ ఉండడం వల్ల జాతకుడికి అనేక విజయ అవకాశాలు, కొత్త అవకాశాలు వస్తాయి. అలాగే ఈ బుధ చంద్రుల కలయిక వల్ల జాతకుడు తరచూ చిన్న చిన్న ప్రయాణాలు చేయడం, గతంలో చిన్ననాటి మిత్రులను స్నేహితులను కలుసుకోవడం, ఒక తీపి గుర్తుగా తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకోవడం ఈ విధంగా జరుగుతుంటుంది. అయితే ముఖ్య విషయం ఏంటంటే ఏదో ఒక మోసపోవడం కూడా జరుగుతుంటుంది. అంటే మీ యొక్క అమాయకత్వం వల్ల, జాలి వల్ల ఈ ధన రూపంలో ఏదైనా వస్తువు కొన్నప్పుడు, అమ్మినప్పుడు, ఎవరికైనా అప్పిచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోకపోతే కొంత మనీ మిస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మీ గృహంలో కూడా ఏదైనా విలువైన డాక్యుమెంట్లు కానీ, వస్తువులు కానీ, ఆభరణాలు కానీ మిస్ అయ్యే అవకాశం ఉంది, పోగొట్టుకునే అవకాశం ఉంది. అలాగే ప్రయాణాల్లో కూడా ఈ విధమైన వస్తువులు మర్చిపోవడం కానీ, పోగొట్టుకోవడం కానీ జరుగుతుంది. కాబట్టి ఏదైనా విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు మాత్రం ఈ సమయంలో జాగ్రత్త పెట్టుకోండి. సాధారణంగా నవగ్రహాలకి పరిహారం చేస్తున్నప్పుడు కొన్ని గ్రహాలకి, అంటే ఎక్కువ పాపగ్రహాలు అనుకోవచ్చు, అతి నెమ్మదిగా సంచరించే గ్రహాలు అనుకోవచ్చు, వాటికి పరిహారం చేసినప్పుడు ఎక్కువ 40 వారాలు ఇలాగా ఎక్కువ రోజులు చేయవలసి ఉంటుంది. అంటే మనకు శనికి కానీ రాహుకేతువులకు కానీ పరిహారం చేస్తున్నప్పుడు దీర్ఘకాలంగా ఆ పరిహారం మనం చేయవలసి ఉంటుంది. ఒక 18 వారాల పాటు కొంతమంది చెప్తూ ఉంటారు, 40 వారాల పాటు కొంతమంది చెప్తూ ఉంటారు. ఏదైనా
వారికి ఎక్కువ టైం పడుతుంది మనకి వాటి యొక్క అనుగ్రహం పొందాలంటే. బట్ కానీ ఈ బుధగ్రహం చాలా తొందరగా అనుగ్రహాన్ని ఇస్తుంది అన్నమాట. సాక్షాత్తు బుధుడు విష్ణుమూర్తి స్వరూపంగా ఉండడం జరుగుతుంది. అలాగే విఘ్నేశ్వరుడు కూడా మరి ఆ స్వామి యొక్క అంశే కాబట్టి విద్యార్థులు, వ్యాపారస్తులు విఘ్నేశ్వరుణ్ణి బుధవారం రోజు గరికతో అర్చన చేయడం వల్ల మీరు బుధగ్రహ అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే ఆకుపచ్చ రంగు కలర్ ఎక్కువగా వాడటం వల్ల మీరు ఏదైనా పక్షులకి, ఎక్కువగా రామచిలుకలకి జాంపండు ఆహారంగా పెట్టమని చెప్తారు. ఇప్పుడు రామచిలుకలు లేవు కాబట్టి ఏదైనా పక్షులకి, ముఖ్యంగా పెసలు ఆహారంగా వేయడం వల్ల, అలాగే విద్యార్థులు చదువుకునే పిల్లలకి, స్టూడెంట్స్కి పుస్తకాలు అంటే నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు వగైరా వారికి పంచి పెట్టడం వల్ల విద్యార్థులకి, వ్యాపారస్తులకి అనుకూలత ఏర్పడుతుంది. అలాగే వివాహం అవటం లేదు, పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయనుకున్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వీలైతే ఒకసారి కళ్యాణం జరిపించుకుంటే అన్ని రకాల సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అది సాధ్యం కాని వాళ్ళు బుధవారం రోజు మరి స్వామివారికి తులసి మాల లేదా తులసి దళాలతో అర్చన చేయించుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు, తీర్థప్రసాదాలు తీసుకొని విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం కానీ, వినటం కానీ, లేదా గోవింద నామాలు చదవడం వల్ల స్వామి అనుగ్రహం కలుగుతుంది. సో ఆ విధంగా పరిష్కారం చేసుకోవచ్చు. ముఖ్యంగా బుధవారం రోజు అంటే ప్రతిరోజు కూడా తినచ్చు. నానబెట్టినటువంటి పెసలు ప్రతిరోజు తినడం వల్ల కానీ, బుధవారం తినడం వల్ల కానీ విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, పెద్దవాళ్ళకి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఇంకా వ్యాపారంలో అభివృద్ధి కావాలి, ఏదైనా ఒక కార్యక్రమం చేపడుతున్నాం, అది కంపల్సరీగా సక్సెస్ కావాలంటే ఒక మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో, రామాలయం ఉంటే రామాలయం, మంగళవారం రోజు పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టి భక్తులకి పంచిపెట్టడం వల్ల 100% ఎటువంటి కార్యమైనా ఖచ్చితంగా అది సాధ్యం అవడం జరుగుతూ ఉంటుంది. మరి రాబోయే ఆషాఢ మాసంలో మరి ఇప్పుడు జగన్నాథ స్వామి వారి రథయాత్ర జరిగే రోజు తిలకించడం కానీ, మీ గృహంలో స్వామివారిని అంటే జగన్నాథ స్వామి ఆలయం అవ్వచ్చు, కృష్ణ దేవాలయం అవ్వచ్చు, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వీలైతే అప్పాలు నైవేద్యంగా పెట్టి అది భక్తులకు పంచిపెట్టడం వల్ల, అలాగే టీవీలో ప్రత్యక్ష ప్రసారంగా వస్తున్నటువంటి రథయాత్ర వీక్షించడం వల్ల అటు వివాహం కాని వారికి కానీ, సంతానం కాని వారికి కానీ 100% ఒకవేళ మీకు అవకాశం ఉంటే ప్రత్యక్షంగా ఆ రథయాత్ర తిలకించండి. అవసరమైతే దానిలో పాల్గొండి. మనకి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్లో కూడా ఈ రథయాత్ర చేస్తూ ఉంటారు. దాంట్లో పాల్గొని చేయడం వల్ల సంతాన యోగం 100% జరుగుతుంది. స్వస్తి.